సాతాను అనేవాడు అనేక రకాలుగా మనుషులను శోధిస్తూ ఉంటాడు. సులువుగా చిక్కులో పెట్టు పాపంలో పడవేయాలని చూస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియులు పెట్టారా, శారాను అభిమేలకు పట్టకుండా ఏ విధంగా దేవుడు అడ్డగించాడో అలాగే నిన్ను, నీ కుటుంబాన్ని ఏ రూపంలో పట్టకుండా నీ చుట్టూ దేవుడు కంచి వేయాలి అంటే నువ్వు దేవుడిని ఎంతగా ప్రేమించాలి, ఆయనకు నువ్వు ఎంతగా లోబడాలి, నువ్వు ఎంతగా ప్రార్థించాలి. ఈ మాటలకు అర్థమవుతున్నాయని నేను అనుకుంటున్నాను. లోతుగా చెప్పటం లేదు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మీకు ఆత్మీయ జీవితము వాక్యాసంగా ఆత్మాసంగా దేవునికి నామానికి భయంకరంగా ఉంటే మిగిలిన అన్ని విషయాలు కూడా క్రమంగా ఉంటాయి.